అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాల స్వాతంత్ర సమరయోధుడు, పోరాట యోధుడు వడ్డెర ఓబన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలమంతా కలిసి ఈరోజు వడ్డె ఓబన్న గారి యొక్క విగ్రహం ముందు ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చరిత్రను చూసుకుంటే బడుగు బలహీన వర్గాల్లో పోరాటం చేసినటువంటి బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్లో మర్చిపోలేనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఆ స్థానం కూడా మన వడ్డెర ఓబన్న గారిని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆనాటి కాలంలో రేనాటి ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క అధికారాన్ని చేజెక్కించుకొని వారికి అవమానాలు చేస్తూ వారి జీతభత్యాల విషయంలో ఎదురైనటువంటి ముఖ్యమైన సంఘటన నొస్సాం అనేటువంటి ఒక పోరాటంతో కూడినటువంటి వాళ్ళ హక్కులను వాళ్ళు మళ్ళా తిరిగి చేజెక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర సర్వ సైన్యాధ్యక్షుడుగా, అతనికి బ్యాక్ బోన్గా, అతని ఇంటిని అతన్ని రక్షణగా కాపాడుతున్నటువంటి వ్యక్తి వడ్డెర ఓబన్న గారు చేసినటువంటి త్యాగము మర్చిపోలేనటువంటిది. ఆయన యొక్క నల్లమల అడవుల్లో, దట్టమైన నల్లమల అడవుల్లో బ్రిటిష్ సైన్యాన్ని కోత కోసి తమ దేశానికి పారిపోయేటట్లు చేసినటువంటి ఆ పోరాటంలో ముఖ్యమైన భూమిక పోషించినటువంటి యోధుడు, విప్లవకారుడు వడ్డెర ఓబన్న గారిని ఒక వడ్డెర జాతే కాదు, ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలు బీసీ కులస్తులమంతా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దేశం కోసం, తెలుగు గడ్డ కోసం, తెలుగు జాతి కోసం ఎంతోమంది విప్లవకారులు, సామాజిక విప్లవకారులు ఎంతోమంది తన ప్రాణాలని పణం పెట్టి మన యొక్క హక్కుల్ని, మన యొక్క రావాల్సినటువంటి బాధ్యతల్ని మొత్తం గుర్తు చేసి వారు తుదిశ్వాస విడిచారు. ఈరోజు మన మధ్య భౌతికంగా లేరు. అటువంటి వ్యక్తుల్ని చరిత్ర కూడా చాలా అణదొక్కింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో మారుతున్న కాలాన్ని బట్టి ఈ సోషల్ మీడియా అవేర్నెస్ పరంగా కొంచెం గూగుల్లో చూసుకుంటే ఎవరైనా విప్లవకారుని యొక్క పేరు కొడితే వారి యొక్క చరిత్ర, ఆయన చేసిన త్యాగాలు కూడా మనకు బయటకు వస్తున్నాయి. అటువంటి త్యాగ ఫలితాల్లోనే మనం కూడా మన కోసం మనం ఈరోజు బడుగు బలైన వర్గాలంతా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మన గళాన్ని స్వతంత్రంగా మాట్లాడుతున్నామంటే వారు చేసిన యొక్క త్యాగ ఫలితమే. వారు కుటుంబాన్ని, తమ సర్వస్వాన్ని వదిలేసి ప్రజల కోసం, దేశ బావు కోసం, తెలుగు జాతి కోసం ఆర్నిశలు ఎంతో కష్టపడి మనకు అందించిన ఒకటి త్యాగ ఫలితమే ఈరోజు బడుగు బలైన వర్గాలు. అదేవిధంగా ఈరోజు బడుగు బలైన వర్గాలమంతా వడ్డెర ఓబన్న గారి యొక్క పోరాట స్ఫూర్తిని, పోరాట ప్రతిమని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మన బడుగు బలైన వర్గాలకు, బీసీలకు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రావాల్సిన హక్కుల కోసం, మన రాజ్యాధికారం కోసం ఈయన యొక్క స్ఫూర్తిని మనం గుర్తుంచుకొని ప్రభుత్వాల మీద మనకు రావాల్సిన యొక్క హక్కుల కోసం మన ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి కూడా బడుగు బలైన వర్గాలు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క వడ్డెర ఓబన్న గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా చేర్పిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రాబోయే భవిష్యత్ తరాల కోసం ఆయన యొక్క జీవిత చరిత్ర చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ వడ్డెర ఓబన్న గారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరి బంధువు పవన్. అలాగే ఈ వేదికలో నాకు అవకాశం ఇచ్చినటువంటి హరియన్నకి, సీనాన్నకి, కుమార్ అన్నకి, పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మన స్వతంత్ర సమరయోధుడు మన వడ్డెర ఓబన్న గారి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది చరిత్రాత్మకంగా. సో ఈయన గతంలో మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆ కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫ్యామిలీ కావచ్చు, తర్వాత మన స్వతంత్ర భారతదేశం గురించి కావచ్చు, ఎంతో ఈయన బ్యాక్ బోన్గా నిలబడి కష్టపడి మన నల్లమల్ల అడవుల్లోనే బ్రిటిష్ వాళ్ళని ఊచకోత కోసినటువంటి మన సమరయోధుడు వడ్డెర ఓబన్న గారి గురించి
ఎంతో చెప్పుకోవాల్సింది ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోయి ఇప్పుడున్న యువతర పిల్లలు మన స్వతంత్ర సమరయోధుల్ని మర్చిపోతున్నారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతో ఉంది. మన చెట్టుకు నీళ్లు పోయకుంటే చెట్టు ఎదుగుదల అయిపోతుంది అనేది ఎంత సత్యమో, అలాంటిది మన సమరయోధుల్ని మనం మర్చిపోతే మన భారతదేశానికి ఎంత మంచిది కాదనేది అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు రక్తం చిందించి తప్పక ఈరోజు మనం ప్రశాంతంగా 4 ముద్దలు మనకి కడుపులోకి పోలేదు. అలాంటిది ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకొని మన బీసీ సంఘాలన్నీ ఒడ్డెరు ముద్దుపిట్టగా పిలుచుకుంటే ఒడ్డెరు ఓబన్న గారు ఈ పొద్దు వాళ్ళ మా కుల జాతి ఒడ్డెరు ఓబన్న సమరయోధుడని సంతోషంగా చెప్పుకుంటే, గర్వంగా చెప్పుకుంటే ఒడ్డెరు ఓబన్న గారి గురించి ఎంతో ఉంది చరిత్రాత్మకంగా. అలాగే మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చూసింటారు, కానీ దాంట్లో 2 సమరయోధులను చూపించాలి కాబట్టి ఆ భాగంగా మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని మన ఒడ్డెరు ఓబన్న గారిని ఆ భాగం కొంచెం చూపించారు. కానీ చాలా ఉంది, తెరలో కొంచెం చూపించారు, తెర వెనకాల ఈయన పాత్ర పోయించింది చాలా ఉంది, అంటే చాలా ఉంది. దయచేసి ఇప్పుడున్న యువతరానికి పిల్లలకి ఇప్పుడున్న వాళ్ళకి సోషల్ మీడియా అనేది ఆకర్షణపడుతున్నారు తప్పితే ఒకసారి మన భారతదేశం ఎలా వచ్చింది, ఎంతమంది సమరయోధులు కష్టపడి మన భారతదేశాన్ని వాళ్ళ రక్తం చిందించి ఎంతో మంది చనిపోతే తప్ప మనకి ఈ భారతదేశం రాలేదు. అలాంటిది ప్రతి ఒక్కరూ మనం ఈ సమరయోధులను గుర్తుపెట్టుకొని గౌరవంగా మనకి జనవరి 11వ తారీఖు ఖచ్చితంగా ఈయన మన ఒడ్డెరు ఓబన్న గారి గురించి మనం చేసుకుంటాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన గాంధీ జయంతి అయితేనేమి, తర్వాత మన అంబేద్కర్ గారు అయితేనేమి, తర్వాత మహాత్మా పూలే అయితేనేమి, తర్వాత చాలా మంది సమరయోధులు మన పొట్టి శ్రీరామ్ గారు అయితే చాలా మంది మన స్వతంత్రం గురించి పోరాడి చాలా మంచి కార్యక్రమాలు చేసినారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న యువతరం, ముఖ్యంగా ఇప్పుడున్న యువతరానికి మన స్వతంత్రం గురించి పోరాడాలని ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాలు చేయాలని, వాళ్ళ నడవడికలో మనం నడవాలని కోరుకుంటూ, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పైకి ఎక్కువ, నువ్వు పైకి ఎక్కువ సార్, నువ్వు ఎక్కువ, ముగ్గురి నువ్వు పైకి ఎక్కువ, ముగ్గురి ఎనికి పోలా సార్, ఎనికి పోరా సటి ఎనికి పిల్లోడు వస్తాడు, అదే పిల్లోనికి అందించే ప్రసాద్, పిల్లోనికి అంది రైట్.